అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ దర్ ఫీలింగ్స్ ఫర్ యూ అన్నది చూద్దాము. సో మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అండ్ ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది అన్నది ఈ రీడింగ్లో చూద్దాము. అండ్ లాస్ట్లో నేను మీకు ఈ సిచ్యువేషన్లో యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అన్నది కూడా చెక్ చేస్తాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ యూట్యూబ్ వచ్చేసి అసలు సంబంధం లేని ఫీచర్ ఏదో పెట్టింది. అది క్రియేటర్స్ కూడా ఏం చేయలేరు దాన్ని. ఓకే, సో యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే వీడియోస్ ఇంగ్లీష్లో ప్లే అవుతుంది. ఏఐ వీడియో, అది ఏఐ ఆడియో. సో అది ఒరిజినల్ ఆడియో కాదు. సో ఒరిజినల్ ఆడియో రావడం కోసం మీరు సెట్టింగ్స్ని క్లిక్ చేసి అందులో ఆడియో ట్రాక్ ఓపెన్ చేస్తే తెలుగు ఒరిజినల్ అని చెప్పి చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఒరిజినల్ లాంగ్వేజ్లో అంటే తెలుగులో మీకు వీడియో అన్నది వస్తుంది. కొంతమందికి స్టార్టింగ్లోనే వీడియో అన్నది రావట్లేదు కాబట్టి తెలుగులో ఇమీడియట్లీ స్కిప్ చేసేస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి అని చెప్పేసి. సో కాబట్టి మీలో ఎవరైనా కింద కమెంట్స్ చూస్తే కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలామంది నేను ఇంగ్లీష్లో రీడింగ్ పోస్ట్ చేస్తున్నానని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట ఛానల్ని. సో అది నా సైడ్ నుంచి అయితే కాదు, అది యూట్యూబ్ ఫీచర్. సో నాకైతే ఆ ఫీచర్ అస్సలు నచ్చలేదు. చాలా రోజుల తర్వాత నాకు కొంచెం కోపం వచ్చింది యాక్చువల్లీ ఆ ఫీచర్ని చూస్తుంటే. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను అనమాట, ఏదైనా నా సైడ్ నుంచి చేంజ్ చేయొచ్చా అని చెప్పేసి. బట్ చేంజ్ అయితే అవ్వట్లేదు, అది ఆటోమేటిక్గా ఉందన్నమాట. సో కాబట్టి మీరు కింద ఎవరిదైనా కమెంట్స్ చూస్తే మాత్రం డెఫినెట్లీ నేను చూస్తే నేను పెడతాను. మీరు ఎవరైనా చూస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నేను ఈ వీడియోలో పోస్ట్ కూడా చేశాను ఆల్రెడీ, అంటే తెలుగులో మెన్షన్ చేశాను. సో చదివితే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఎనీవే చూద్దాం మరి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో ఎంత విచిత్రం అసలు నాకైతే అనిపించింది. ఐడియా అంత కొంచెం అయినా వర్క్ అవ్వాలి. ఐడియా ఏదైనా ఉంటే అది ఎలా వర్క్ అవుతుంది? రీజనల్ లాంగ్వేజ్లో చేస్తున్నారు అని అంటేనే మెయిన్ రీజన్ వచ్చేసి మిగతా వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, ఆ లాంగ్వేజ్లో అర్థం అవ్వాలి అని చెప్పేసి. యూట్యూబ్ ఫీచర్ డైరెక్ట్లీ ఇంగ్లీష్లో ప్లే చేస్తే ఎలా అర్థమవుతుంది మిగతా వాళ్ళకు? తెలుగు నుంచి మీరు ట్రాక్ చేంజ్ చేసుకోవాలంటే ఇంగ్లీష్కి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటే డిఫరెంట్. డైరెక్ట్లీ ఒరిజినల్ లాంగ్వేజ్నే చేంజ్ చేసేస్తే స్టార్టింగ్లోనే ఎంత ఇబ్బంది అవుతుంది చాలామందికి. ఎనీవే చూద్దాం మరి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ కనెక్షన్లో. ఓకే, 9 of Pentacles, Knight of Swords, 4 of Wands, the Magician, King of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Cups చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా 10 of Cups ఎనర్జీతో మీ కనెక్షన్కి సంబంధించి డే డ్రీమింగ్ అన్నట్టు చెప్పొచ్చు. అంటే ఎక్కువగా ఊహించుకోవడం అనమాట. ఐమ్ సారీ, డెఫినెట్లీ ఈ కనెక్షన్కి సంబంధించి డే డ్రీమింగ్ అనేది నడుస్తుంది అన్నట్లు చూపిస్తుంది. అంటే ఈ పర్సన్ ఎలా అంటే మీతో కనెక్షన్ స్టార్ట్ చేస్తే ఎలా ఎమోషనల్లీ హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఎలా ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అని చెప్పేసి, రిలేషన్షిప్లో ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరుతుంది అని చెప్పేసి ఈ పర్సన్ వాళ్ళు డే డ్రీమింగ్ ఉంది ఈ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి అన్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, వీళ్ళు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకొని వెళ్ళాలి, కొంచెము లవింగ్ టైం స్పెండ్ చేయాలి. మీరు రిలేషన్లో కూడా ఉండిండొచ్చు. ఓకే, మీరు మీ స్పౌస్ గురించి కూడా చూస్తూ ఉండొచ్చు, మీ పార్ట్నర్ గురించి, మ్యారేజ్ మీ పార్ట్నర్ గురించి కూడా చూస్తూ ఉండొచ్చు. సో ఎస్, మీ ఈ కనెక్షన్లో మళ్ళీ అంటే ఆ స్పార్క్ తీసుకొని రావాలి,
లవ్వింగ్గా ఉండాలి, ఒక కంప్లీషన్ కావాలి అని చెప్పేసి ఇలా ఉండాలి అని అంటే మిమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకొని వెళ్ళాలి, అలోన్గా టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ కిడ్స్ అలా ఉంటే కిడ్స్తో పాటు కలిసి బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నట్లు చూపిస్తుంది. సో ఏంటి అని అంటే ఈ కనెక్షన్కి సంబంధించి కంప్లీషన్ కావాలి, మీతో ఉంటే ఈ పర్సన్కి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇంకా డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ డైరెక్ట్లీ ఏం చెప్పొచ్చు అంటే ఈ పర్సన్ ఊహల్లో ఉండడం, మీ గురించి ఆలోచిస్తూ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక రెయిన్బో అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా ఫ్యాంటసైజ్ చేసుకోవడం, అంటే మనం చేసేదానికన్నా ఎక్కువగా ఊహించుకోవడం అనమాట. సో అలా ఊహించుకుంటూ ఉన్నారు అంటే గాల్లో మొత్తం అంతా డ్రీమ్స్ అనేది నడుస్తూ ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో ఈ పర్సన్కి ఇప్పుడు మీ కనెక్షన్తో కంప్లీషన్ కావాలి అన్నట్లు ఉంది. అయితే ఒక్కొక్కసారి ఊహలు ఎక్కువగా అయినప్పుడు 3Dలో జరగకపోయేసరికి ఇబ్బంది అనిపిస్తుంది, రైట్? కొంచెము ఎందుకు ఈ డ్రీమ్ నెరవేరట్లేదు, ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పేసి, రైట్? సో కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే 9 ఆఫ్ పెంటికల్స్తో ఇప్పుడు మీ కనెక్షన్కి సంబంధించి ఏదో స్టక్ సిచ్యువేషన్. కొంతమందికి ఈ పర్సన్ ఏదో లిబరేట్ అవ్వాలి వాళ్ళ లైఫ్లో, మేబీ రెస్పాన్సిబిలిటీస్ ఓవర్గా తీసుకుంటూ ఉండొచ్చు, కంటిన్యూస్ వర్క్ అని చెప్పేసి, టైం దొరకకపోవడం అని చెప్పేసి, ఏదో ఒకటి మనీ సంపాదించాలి, స్టెబిలిటీ కావాలి అని చెప్పేసి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండడం. సో దానివల్ల పీస్ అనేది మిస్ అవుతుంది, టైం అనేది మీకు ఇవ్వడానికి కుదరట్లేదు అండ్ స్టక్ అయిపోయి ఉండడం అనమాట. సో దానివల్ల ఈ పర్సన్ మీ కనెక్షన్లో ఒక స్టెప్ తీసుకోకుండా ఉండడము, ముందుకి వెళ్లకుండా ఉండడము ఇది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు సో దీని నుంచి ఏదైతే స్టక్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు వీళ్ళ లైఫ్లో, ఆ రెస్పాన్సిబిలిటీస్ అని వేరే సిచ్యువేషన్ని డీల్ చేస్తూ ఉండడము, అంటే ఒక రకంగా ఏంటి అని అంటే కొంచెం సింగిల్ ఎనర్జీ అన్నట్లు కాకుండా ఏదో బర్డన్ అనేది ఈ పర్సన్ మైండ్లో లైక్ వీళ్ళ లైఫ్లో నడుస్తుందన్నమాట. సో ఈ కనెక్షన్లో హ్యాపీనెస్ కావాలి అని అంటే డెఫినెట్లీ ఆ బర్డన్ నుంచి వీళ్ళు రిలీజ్ అయ్యి అప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక ఫ్రీడమ్ లైక్ ఫ్రీ ఎనర్జీతో ఒక స్టెప్ తీసుకోవాలి అన్నట్లు ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ మైండ్లో ఏదో ట్రావెల్కి సంబంధించి బయటికి వెళ్ళాలని చెప్పేసి, మీ గురించి అలోన్గా టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట. సో అందుకని ఊహల్లో ఎక్కువగా ఉంది, ఎలా అంటే ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి థింక్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో లిబరేట్ చేసి ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ తీసుకుని వస్తే బాగుంటుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ అయితే కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఒకటి కొంచెము ఫీలింగ్స్ అనేది హైడ్ చేస్తూ ఉండొచ్చు, కొంతమందికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఎమోషనల్లీ గార్డప్ ఎనర్జీతో అంటే దూరంగా ఉండడము, మీతో ఏమీ చెప్పకుండా ఉండడము ఇలా చేస్తూ ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ఇది కూడా మనసులో ఉండడం వల్ల కూడా ఏదో స్టక్ అయి ఉన్నట్లు, ఏదో అంటే ఒక డిస్టర్బెన్స్ అనేది బర్డన్ లాగా అనిపిస్తుంది, రైట్? సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు వీలైతే వెంటనే ఈ ఫీలింగ్స్ ఏదైతే దాచిపెట్టారో, సప్రెస్ చేసి ఉంచారో వెంటనే మీ లైక్ వచ్చేసి మీ దగ్గరికి అంటే ఫిజికల్గా మూవ్ అవ్వడం, కొంతమందికి లేదు అంటే కాల్ లాంటిదో టెక్స్ట్ లాంటిదో చేసేసి వీళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేసేయాలి, ఒక్కసారిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అంతా బయటికి పెట్టాలి అన్నది చూపిస్తుంది అనమాట. కొంచెం సీక్రెటివ్గా యాక్ట్ చేయడము, ఏదో హైడ్ చేస్తూ ఉన్నట్లు ఉండడము ఈ పర్సన్ బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఎందుకు అది అని చెప్పేసి ఈ ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసేసేయడము, ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే ఇంకొంతమందికి ఏంటి అంటే ఈ పర్సన్ మీతో పర్టికులర్లీ ఒక మెసేజ్ ఏదో ఉంది ఇవ్వాలి అని చెప్పేసి, ఆ మెసేజ్ ఇవ్వకపోవడం కూడా ఈ పర్సన్ ఇప్పుడు స్టక్ చేసి పెట్టడము, అంటే ఇది కొంచెం ఒక సార్ట్ ఆఫ్ ట్రూత్, హిడెన్ మెసేజ్, చాలా టైం నుంచి మీతో చెప్పాలి అనుకుంటున్నారు, బట్ చెప్తే ఏమవుతుందో అని చెప్పేసి చెప్పట్లేదన్నమాట. సో ఇది ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ ట్రూత్ కాబట్టి డిస్టర్బ్ అవుతూ ఉండడం. సో ఏదైనా సరే కొంచెం ధైర్యంగా ఉండి, కొంచెము స్ట్రాంగ్గా ఉండి ఈ మెసేజ్ మీకు చెప్పేస్తే బాగుంటుంది, ఇమీడియట్లీ చెప్పేస్తే బాగుంటుంది. అండ్ ఏమవుతుందంటే ఈ మెసేజ్ చెప్పిన వెంటనే ఒకటి వీళ్ళకి బర్డన్ రిలీజ్ అయ్యి రిలీఫ్గా ఫీల్ అవుతారు, రిలాక్స్గా ఫీల్ అవుతారు, ఎమోషనలీ బ్యాలెన్స్ అనేది వస్తుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో కాబట్టి ఏది ఉన్నా సరే ఈ మెసేజ్ నేను రివీల్ చేసిన తర్వాత, ఈ ట్రూత్ రివీల్ చేస్తే వెంటనే ఈ కనెక్షన్లో ఒక మూమెంట్ అనేది ఉంటుంది, ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో చాలా స్ట్రాంగ్గా ఇక్కడ చూస్తే ఎన్నో విషయాలు చెప్పాలి అని చెప్పేసి మనసులో ఉంది, బయట పెట్టేస్తే బాగుంటుంది, ఫ్రీ అవుతే బాగుంటుంది, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ యొక్క ఆలోచనలు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ పీస్ అనేది కూడా మిస్ అవుతుంది ఈ పర్సన్ లైఫ్లో.
ఈ పర్సన్ లైఫ్లో పీస్ అనేది కూడా మిస్ అవుతుంది అనమాట. అంటే ఈ ఒక్క మెసేజ్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఏదో హైడ్ చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది, చెప్పట్లేదు క్లియర్లీ ఏమవుతుందా అని చెప్పేసి. కొంతమందికి ఇక్కడ అందరికీ కాదు, మెసేజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్స్కి సంబంధించి, ఇంట్లో వాళ్ళు దీనికి సంబంధించి ఇలా మాట్లాడుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. అది కూడా చెప్తే ఏమవుతుందో అని చెప్పేసి స్టాప్ అవుతూ ఉండొచ్చు కొంతమందికి. ఇది లేదు అని అంటే జనరల్లీ వీళ్ళ ఫీలింగ్స్ కూడా ఉండిండొచ్చు. సో ఇది చెప్పేసి కనెక్షన్లో చేంజ్ తీసుకొని రావాలి, ముందుకు వెళ్ళాలి అన్నట్లు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ అదొకటే కాదు, డెఫినెట్లీ న్యూ బిగినింగ్ ఎనర్జీ ఉంది మీ కనెక్షన్లో. ఓల్డ్ సైకిల్స్ని ఫినిష్ చేసేసి ఇంతకుముందు ఏదైతే స్టక్ సిచ్యువేషన్లో అన్నెసరిగా బాధపడుతూ ఉండడము, ఎమోషనల్ డిటాచ్ అయ్యి ఉండడము, మీతో ఓపెన్ అప్గా ఉండకుండా ఉండడము ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసేసి 4 of Wands అండ్ మెజిషియన్తో ఈ పర్సన్ ఫీల్ అవుతుంది ఏంటి అని అంటే ఈ కనెక్షన్లో న్యూ బిగినింగ్ కావాలి, ఒక స్టెబిలిటీ తీసుకొని రావాలి. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా నేర్చుకున్నాం ఒకరి గురించి ఒకరు. అంటే ఇప్పుడు అదొక ఫౌండేషన్ లాగా అయిపోయింది అనమాట. అంటే ఒక ఫౌండేషన్ పడిపోయింది. సో కాబట్టి ఇప్పుడు దీని మీద బిల్డ్ చేసుకుందాం ఇంకొకటి. ఇప్పుడు బిల్డింగ్ లైక్ పిల్లర్స్ కట్టడం లాంటిది లాగా అనమాట. ఇంకొంచెం తెలుసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము, ఒక స్టెబిలిటీ తీసుకొని వస్తే బాగుంటుంది ఈ కనెక్షన్లో అన్నది కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది. ఈవెన్ ఒకవేళ మీరు కపుల్ అయినప్పటికీను ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు కనెక్షన్లో ఎమోషనలీ అటాచ్ అయ్యి ఉండకపోవడము, దూరంగా యాక్ట్ చేస్తూ ఉండడము. సో అదంతా పక్కన పెట్టేసి కొత్తగా ఒకరినొకరు అర్థం చేసుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది మళ్ళీ ఈ కనెక్షన్ అన్నట్లు ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా కొంతమందికి ప్రపోజల్, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడము, రీయూనైట్ అవ్వడం, మీతో దూరంగా ఉంటేను మాట్లాడకుండా ఉంటేను రీయూనైట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ధైర్యం సరిపోలేదు. పాస్ట్లో ఈ పర్సన్కి ఏంటంటే ధైర్యం లేదనమాట. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, సెల్ఫ్ వర్త్ తక్కువగా ఫీల్ అవ్వడము. ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళకంటే మీరు పవర్ఫుల్ అలాగ అనుకోవడము, లేకపోతే కొంచెము 1 step ఎక్కువ అని చెప్పేసి ఫీల్ అవ్వడం. సో భయం అనమాట. భయం వల్ల స్టాప్ అయిపోవడం, ఎక్స్ప్రెస్ చేయకుండా, అంటే వాళ్ళ వర్త్ని వాళ్ళు బిలీవ్ చేయకుండా ఉండడం. సో కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వర్త్ని వాళ్ళు బిలీవ్ చేసి ఏదేమైనప్పటికీ ఈ పర్సన్ నేను మేనిఫెస్ట్ చేయాలి అని చెప్పి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, మీ గురించి ఆలోచించడము, ఏ విధంగా అప్రోచ్ అవుతే. అండ్ ఒకవేళ కొంతమందికి మీ సైడ్ నుంచే మీరు కనెక్ట్ అవ్వాలి, మీరు ఈ పర్సన్తో ఉండాలని చెప్పేసి కూడా మేనిఫెస్ట్ చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది అని అంటే ఈ ఎనర్జీకి ఏదేమైనా సరే ఇప్పుడు నేను నా వర్త్ నా గురించి తక్కువ అనుకోకుండా కొంచెం కష్టమైనా సరే ట్రై చేసి ఈ కనెక్షన్లో ఆ స్టెబిలిటీ తీసుకొస్తాను, మళ్ళీ నా పర్సన్తో కలుస్తాను, రీయూనైట్ అవుతాను అని చెప్పేసి ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్లీ ఫీల్ అవుతున్నారు. రిలేషన్షిప్స్కి సంబంధించి అఫ్కోర్స్ మనం ఇప్పుడు లీబ్రా సీజన్లో ఉన్నాం కాబట్టి రిలేషన్స్కి సంబంధించి ఒక్కసారి యూనివర్స్ మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి అని చెప్పి సిచ్యువేషన్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఎలా అని అంటే మరి నువ్వు రిలేషన్షిప్స్లో హ్యాపీగా ఉన్నావా, మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నావా, హ్యాపీనెస్ ఫుల్ఫిల్మెంట్ కావాలని చెప్పేసి తెలియకుండా సడన్లో ఆ మూమెంట్స్ని తెప్పించడం అనమాట. ఎలా వస్తుంది అని అంటే ఉన్నట్టుండి హఠాత్తుగా ఏదైనా మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చూడడము, మూవీ చూసిన వెంటనే మీరు మీ పర్సన్ ఇప్పుడు ఎనర్జీస్ అలా ఉంటుంది. అంటే రిలేషన్షిప్కి సంబంధించి అనమాట. అది చూసిన వెంటనే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించడము, డ్రీమ్స్ రావడము కొంతమందికి. సో ఇలా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో అది ఊహించుకున్న వెంటనే ఇలా ఉంటే బాగుంటుంది, రిలేషన్స్ ఇలా ముందుకు వెళ్తే బాగుంటుందని. సో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవ్వడము. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్ట్రాంగ్గా ఉండి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచనలు. సో చాలా పాజిటివ్గా ఈ కనెక్షన్ గురించి ఆలోచించడం అన్నది చూపిస్తుంది. సో ఈ రీడింగ్లో వచ్చిన సైన్స్ ఏంటి అని అంటే వర్గో, కన్యా రాశి, జెమినాయ్, లిబ్రా, అక్వేరియస్, కుంభరాశి, తులారాశి, మిథున రాశి, ఏరీస్, మేషరాశి, స్కార్పియో, వృశ్చిక రాశి. ఇంకా సైన్స్ తీసుకుంటాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద సైన్స్ మై కలెక్టివ్ మైట్ బి డీలింగ్ విత్. ఓకే,
జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. పైసిస్ కొంతమందికి, మీన రాశి, సాజిటేరియస్ ధనుషు రాశి, ఆల్రెడీ మిగతా సైన్స్ వచ్చింది రైట్, స్కార్పియో మళ్ళీ వచ్చింది. సో ఈ సైన్స్తో డీల్ చేస్తుండొచ్చు ఈ పర్సన్కి, వీళ్ళ చాట్లో ఈ సైన్ ఉన్న ఛాన్సెస్ ఉంది. ఓకే, సో మీకోసము ఇప్పుడు గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి ఈ సిచ్యువేషన్లో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ in this situation. What is the guidance message for my collective in this situation? Queen of Pentacles, Seven of Cups. మీరు మీ ఎనర్జీని గ్రౌండెడ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే వెరీ కామ్గా ఉండడం అనమాట. అంటే నిన్న నేను రీడింగ్లో చెప్పాను రైట్, నిన్న రీడింగ్ చాలా మందికి పాపం చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావడం వల్ల. నేను చూశాను రైట్, నాకు టైమింగ్ ఇమీడియట్లీ స్కిప్ చేసేసారు చాలామంది. తెలియని వాళ్ళు ఏంటి అని అంటే ఇంగ్లీష్లో వస్తుందని అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని వెళ్ళిపోయారు. అండ్ కొంతమంది ఆల్రెడీ 1 minute ఏమో చూసేసి స్కిప్ చేసేసారనమాట. సో నిన్నటి రీడింగ్ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఎవరికి హెల్ప్ఫుల్ కాలేదు మోస్ట్లీ అన్నట్లే చెప్పొచ్చు. బట్ ప్లీజ్ అందుకనే మిగతా వాళ్ళకి మీరు కమెంట్లో తెలియజేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎస్, నిన్నటి రీడింగ్లో సంథింగ్ ఇలాంటి మెసేజ్ వచ్చింది, మీరు గ్రౌండ్ మీద నడచాలి, హీల్ చేయాలని చెప్పినట్లు రైట్. నిన్నటి రీడింగా లాస్ట్ టైం చేసిన రీడింగా, బట్ ఎనీవే. సో ఇప్పుడు మీకు కూడా ఈ కనెక్షన్కి సంబంధించి యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అని అంటే మీరు కూడా ఊహల్లో ఉండే ఛాన్సెస్ ఉంది ఫర్ ష్యూర్. ఇక్కడ 7 of Cups చూపిస్తుంది ఎనర్జీ. 7 of Cups అని అంటే ఇక్కడ మీరు అంటే ఇంకా ఇది ఇంకొంచెం ఎక్కువ ఊహలు అనమాట. ఇలా ఉంటే బాగుంటుంది, మేబీ స్విట్జర్లాండ్కి వెళ్దాము, జస్ట్ ఊరికి ఎలా చెప్తున్నాను. ఓకే, లేదు అని అంటే సాంగ్ నాకు నచ్చిన సాంగ్లో మీరు మీ పర్సన్ ఊహించుకోవడం లాంటిదో, లేకపోతే ఫ్యూచర్ టుగెదరో. అంటే ఇక్కడ చూడండి అంటే ఇక్కడ ఇది నార్మల్ కాదు, ఇక్కడ స్నేక్ వస్తుంది, ఇక్కడ చూస్తే డ్రాగన్ ఉంది రైట్. అంటే డిఫరెంట్ అనమాట. అంటే కొంచెం ఊహలు ఎక్కువగా అయిపోవడం, రియాలిటీ కన్నా ఓవర్గా ఉండిపోవడం అనమాట. సో ఏమవుతుందని అంటే ఆ రియాలిటీ కన్నా ఓవర్గా ఉంటే డ్రీమ్స్, అది ఎక్స్పెక్టేషన్ జరగకపోయినప్పుడు వెంటనే మీ హార్ట్ బ్రేక్ అవుతుంది, అది డిస్టర్బ్ అయిపోతుంది రైట్. అందుకని గ్రౌండింగ్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటంటే ఆ డ్రీమ్స్ అదంతా ఎమోషనల్లీ ఫస్ట్ బ్యాలెన్స్లోకి రండి. అంటే సెంటర్డ్ అయిపోవడం అనమాట, న్యూట్రల్ ఎనర్జీకి, అంటే ప్రజెంట్ మూమెంట్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఊహల నుంచి మిమ్మల్ని మీరు లాక్కొని ప్రజెంట్కి రావడం. ప్రజెంట్ వచ్చిన వెంటనే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కామ్గా, గ్రౌండెడ్గా, అంటే ఇది జరిగినప్పుడు జరుగుతుంది, నేను హడావుడిగా వెళ్ళి ఓవర్ ఎక్సైట్ అయిపోయి ఓవర్ ఇమాజినేషన్ అయిపోయి నా ఎక్స్పెక్టేషన్తో నేనే బాధపడకూడదు అని చెప్పి అనుకోవడం అనమాట. సో కామ్గా, సైలెంట్గా ఉండడము, స్పిరిచువల్ గ్రోత్లో ఉండడము, మీ మీద మీరు ఫోకస్ చేస్తూ, అంటే డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉండడం అనమాట. అంటే ఎలా అంటే ఇమీడియట్లీ కాన్షియస్నెస్ లేకుండా ఏదో ఒక స్టెప్ తీసుకోవడం కాదు, అలా ఉండకుండా కామ్గా సెంటర్డ్గా ఉండాలి. ఇలా ఉంటే ఈ కనెక్షన్లో హెల్ప్ అవుతుంది. అండ్ మీ పర్సన్కి మీ ఎనర్జీస్ అలా ఉండడం, మెచ్యూర్గా ఉండడము, స్ట్రాంగ్గా ఉండడం, అట్రాక్ట్ అయ్యి వీళ్ళు ఆలోచనలోనే కాకుండా 3Dలో కూడా స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మీరు గ్రౌండెడ్గా ఉండాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ కొంతమందికి మనీ మీద ఫోకస్ చేయడము, కొంతమందికి మీ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయడము, సొఫిస్టికేటెడ్గా ఉండడము, దీని మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇది ఓన్లీ విమెన్కి మాత్రమే కాదు, ఎనర్జెటిక్గా చెప్పడము. సో ప్రతి ఒక్కరూ ఈ ఎనర్జీలో ఉండాలి. మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా అన్న వెంటనే ఈ కనెక్షన్లో పాజిటివ్ చేంజెస్ ఉంటుంది. మీరు కూడా అన్నెసరీగా డిస్టర్బ్ అవ్వకుండా గ్రౌండెడ్గా ఉంటారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్. సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.